Hey, hi, welcome back to RR Cooks and Vlogs. After a long gap, I'm back with full length video అనమాట. నేను ఈ మధ్య రెగ్యులర్గా షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను కానీ ఫుల్ లెంత్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా. సో అందుకోసమే ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇది వచ్చేసి పసుపు రోజు వీడియో అనమాట. మేము ఎప్పుడో బయలుదేరదాం అనుకున్నాం, వీళ్ళు చాలా లేట్ చేసేసారు. లేట్ కాదు, ఈవిడ ఇంకా లేట్ చేసేసింది. నేను రెడీ అయ్యి 3 సార్లు ఫోన్ చేశాను. ఏదో చెప్పిద్దండి వీడియో. 3 సార్లు ఫోన్ చేశాను నేను రెడీ అయ్యి. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7:30 అవుతుంది. సో మంచు చూసారు ఎలా ఉందో. వంట చేసావా? వంట నువ్వేం చేసావు? పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ఇలా మమ్మీస్ ఇలా చేసి వస్తారు. ఫ్యూచర్ లో నా పరిస్థితి కూడా అంతే. మా అబ్బాయికి శాండ్విచ్ పెట్టి పంపించేస్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే కొన్ని వచ్చేసి రా క్లిప్స్ లైక్ ఒరిజినల్ వాయిసెస్తో వీడియో వస్తుంది, కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను అనమాట. సో రిక్కీ గారు మార్నింగ్ బయలుదేరినప్పుడైతే లెగలేదు, ఇప్పుడు నిద్రపోయి లేసి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. మీకు కూడా చూడండి. యాక్చువల్లీ పసుపు కొట్టే ముహూర్తం వచ్చేసి 8 to 10:40 మధ్యలో ఇచ్చారు. సో మేము 8కి అంతా గుడివాడ రీచ్ అవ్వాలని ప్లాన్ అనమాట. బట్ రోడ్ అంతా కొంచెం మంచుగా ఉండడం వల్ల స్లో డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది. అండ్ అలాగే అక్కడ మా ఇంటి దగ్గర గేట్ పడిద్ది అనమాట, రైల్వే గేట్. సో దానివల్ల ఇంకొంచెం లేట్ అయింది. బట్ లేట్గా వచ్చినా కూడా అన్నీ తెచ్చి ఇలా ఫ్లవర్స్ అంతా డెకరేషన్ మంచిగా చేసాం అనిపించింది. మన ఛానల్లో వెడ్డింగ్ సిరీస్ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారా? చూస్తే కనుక ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ నుంచి అంతా ఒరిజినల్ వాయిసెస్ వస్తాయి, ఎందుకంటే నేను ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. బికాజ్ ఆ వెడ్డింగ్ వైబ్ అనేది వీడియోలో తెలియాలి కాబట్టి. సో బాయ్. ఇటు చూస్తాను అవ్వచ్చు కదా వీడియోలో. సదాపిన్ను చూస్తలే చూస్తుంది. పెళ్లి కొడుకు కొట్టొచ్చు కదా, లాగ్లో వస్తుంది. కొట్టొచ్చు కదా, దంచు. ఇక్కడే తినేయాలంటండి. నోట్లో ఇలా పెట్టుకుని దంచే వాళ్ళని ఏమనే చూస్తున్నా. ఏంటిది అది? పూర్ణమా? బాగుంది, నైస్, బాగుంది, చాలా టేస్టీ ఉన్నాయి. వావ్. ఏంటి మీరు ఎల్లో సారీ కట్టుకున్నారు? ఎల్లో కదా. ఓ నైస్ నైస్. నాకు కూడా పూర్ణం ఇచ్చారు, వీడియో తీసి కష్టపడుతున్నాను అని చెప్పి దంచకపోయినా. నాకు ఇచ్చిన పూర్ణం యాలకే వచ్చిందండి, అదంటే నాకు పడదు. అయ్యో తప్పదుగా, మీరు దంచుకోండి, పౌడర్ అవ్వాలి అసలే. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, బ్రేక్ ఇచ్చాం. సో ఇది ఇలా పెట్టారు, అది పడిపోకుండా ఒక టెక్నిక్తో పెట్టారు. పెళ్లి కొడుకు టాలెంట్. మళ్ళీ చెప్పు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంజనీరింగ్. ఓ దట్టా. టిఫినీలు రిక్కీ బాబు ఇటు. రిక్కీ హాయ్. చింతలే ఇందాక ఒక ఆంటీ వచ్చి భలే ఫాస్ట్గా వేసింది అనమాట. అప్పటి నుంచి మాకు ఆమెగా లేదు, మేమెందుకు వేయలేము అనిపించింది. సో అది దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరు కూడా చూడండి ఎలా చేస్తున్నాం అనేది. పెట్టేస్తాం.
పువ్వులు పచ్చరైపోతాయి. ఇలాగే ఇంచుమించు ఇలాగే వేసిన కానీ ఇలా కాదు. పిన్ని అన్నప్పుడు నా ఎప్పుడు అవ్వాలి కదా. సో మొత్తానికి ఏంటంటే పసుపు కొమ్మలు పౌడర్ అయ్యే వరకు దంచాలన్నమాట. పిలిచిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు దంచారు, రిమైనింగ్ టైంలో మేము దంచాం. అవే వీడియో క్లిప్స్ యాడ్ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ మొత్తానికైతే పసుపు ఫంక్షన్ ఫన్గా ఫినిష్ చేసాం. మా వాళ్ళు చూడండి బాయ్ చెప్పాల్సిన టైంలో హాయ్ చెప్తున్నారు. గ్రూప్ డిస్కషన్స్. పసుపు ఫంక్షన్ అయితే ఇలా జరిగింది. పెళ్లి బ్లాగ్స్ తో మళ్ళీ వచ్చేస్తా. బాయ్.